హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ దేవుడిని ఎలా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. వారంలో ఒక్కరోజు ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడింది. సంపాదించిన డబ్బులు నిల్వ ఉండాలన్నా, సంపాదనలో లోటు లేకుండా ఉండాలన్నా కొన్ని పరిహారాల మార్గాలు ఉన్నాయి. ఈరోజు డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాలను గురించి తెలుసుకుందాం. సోమవారం శివయ్యకు చెందిన రోజు. ఈరోజు కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజలు అత్యంత శక్తివంతమని చెప్తారు. ఈ రోజున శ్రద్ధ భక్తితో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగానికి పాలతో పంచదార కలిపి అభిషేకం చేసిన భక్తుడు ఔన్నత్యాన్ని పొందుతాడని, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడని నమ్ముతారు. అదేవిధంగా బిల్వపత్రము, ఉమ్మెత్త, మారేడుని సమర్పిస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు. ఈ రోజున హనుమాన్ చాలీసును పారాయణం చేయండి. ఎరుపు రంగు దుస్తులు ధరించండి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మంగళవారం హనుమంతుడికి తమలపాకు నైవేద్యంగా పెట్టాలి. దీంతో ఉద్యోగంలో చేరేందుకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్లయితే మంగళవారం హనుమంతుడికి గులాబీ పూల దండను సమర్పించాలి. బుధవారం గణపతి దేవుడికి చెందిన రోజు. ఈరోజు ఆనందం, శ్రేయస్సు చిహ్నం. ఈ రోజున ఆకుపచ్చని బట్టలు లేదా పచ్చని వస్తువులను దానం చేయండి. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం. గణపతికి గరిక సమర్పించడం మీ కోరిక నెరవేరుతుంది. కనీసం 21 గరికలు సమర్పించాలి. వరుసగా 5 బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. గురువారము శ్రీ మహావిష్ణువులకు అంకితం చేయడమైనది. విశ్వాసాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. దోషాలు తొలగిపోవడానికి గురువారం పూజ చేయడం పరిష్కారమని పండితులు చెప్తారు. ఈ రోజున పసుపు బట్టలు ధరించి పసుపు వస్తువులను దానం చేయండి. ఈరోజు పూజ చేసిన తర్వాత ఇంటిలో ధూపం వేయండి. ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. ఈ రోజులలో అనేక పరిహారాలు ఉన్నాయి. రోజు గుడికి వెళ్ళి అమ్మవారికి తామర పువ్వులు సమర్పించండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈ రోజున పసుపు కుంకుమలు స్త్రీలకు దానం చేయండి. లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ రెక్కలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు. ఈ రోజున చేసే పూజలలో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది. శనివారం శనేశ్వరుడికి చెందిన రోజు. ఈరోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల ఏలినాటి శని దోషాలు తొలగుతాయి. ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేయండి. వ్యాపారంలో నిరంతర నష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే లేదా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతుంటే శనివారం నాడు 11 రావి ఆకుల దండలను తయారు చేసి శని ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి సమర్పించండి. మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ ఉండాలంటే శనివారం రోజు చక్కెర కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి. ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానునికి చెందిన రోజు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి. ఈ రోజున కోరికలను నెరవేర్చడానికి చేసే ఉపవాస దీక్ష అత్యంత ఫలవంతం. ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పూలను వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి. ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది.
ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. ఆదివారం రోజున చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.